మనిషి పుట్టుక ఎంత నిజమో మరణించడం కూడా అంతే నిజం. కాకపోతే మనం చేసేటటువంటి పనుల వల్ల మంచి చెడ్డ అన్నటువంటి రెండు భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు ఉన్నాయి. అందులో ప్రేమకు నిదర్శనమైనటువంటి ప్రేమకు మేడం గారు ఇందాక భక్తులు మాట్లాడినట్టుగా ఆమె స్త్రీవాదిగా మానవతావాదిగా మన ముందు జీవించి ఆమె అందించినటువంటి ప్రతి అంశం ఆదర్శనీయంగాను ఆచరణీయంగాను మనకు భావితరాలకు దారి చూపులుగా ఉంటాయని ఆశిస్తున్నాం. అలాగే వల్లాపిని గారు బాలల తాత, నిజానికి బాలల తాతగానే ఉంటాడు. ఏ సభకు వచ్చినా నిండుదనంగా తెలుగుదనంగా వినయం ఉండిపడేటట్టుగా వయసుతో నిబద్ధం లేకుండా అందరినీ మనసారా పలకరిస్తూ తాను చెప్పాల్సినటువంటి పద్యమైన ధైర్యమైన మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ బాలగేయాన్ని బాల సాహిత్యాన్ని ఉన్నంత వరకు మోసి ఈ బాల సాహిత్యాన్ని పండిస్తూ అందరం ఈ విధంగా క్రీస్తు శేషులు రావడం కాస్త లోటైన సాహిత్య లేఖని మరి మరణం అనేది అందరికీ తప్పదుగా ఉంటుంది. అది ధర్మం, లోక ధర్మం కాబట్టి వారి ఇరువురికి నా యొక్క స్మరణ